ఫ్రెండ్స్, ఇప్పుడు 10వ అధ్యాయం 2వ సూత్రం చూద్దాం. తథా రూఢయోః తత్ క్షయాత్ జీవ సంక్షయః. ఈ కైవల్యావస్థను అధిరోహించిన వ్యక్తి యొక్క అభిలాషలు, కోరికలు క్షయించిన అంటే శూన్యమైన కారణంగా జన్మ మరణ చక్రం నుండి విముక్తుడవుతాడు. జన్మ మరణాలనేవి సుఖాన్ని పొందాలని చేసే యాత్రలే. సుఖాన్ని అనుభవించడానికి శరీరం కావాలి. ఈ సుఖాలు 1 శారీరక సుఖం, 2 మానసిక సుఖం, 3 బుద్ధి సుఖం. వీటిని అనుభవించడానికి శరీరం తప్పనిసరి. జనన మరణాలు తప్పనిసరి. మరణించే ముందు నీవు ఏ ఆకాంక్ష, ఏ సుఖం కోరుకొని మరణిస్తావో ఆ ఆకాంక్ష, ఆ సుఖం బీజంగా మారి తర్వాత జన్మకు దారితీస్తుంది. దానికి తగ్గట్లుగానే నీకు శరీరం లభిస్తుంది. దీన్ని వృక్షాల కోణంలో అవగాహన చేసుకుందాం. ఓ వృక్షం లేదా మొక్క ఏదైనా సరే మరణించే ముందు దాని ఊర్జ, దాని శక్తిని అంతా దాని బీజాలలో ఉంచుతుంది. దాని ఆకాంక్ష మళ్ళీ వృక్షమో మొక్కో కావాలనే. ఈ బ్లూ ప్రింట్ అంతా ఆ చిన్న బీజాలలో దాగి ఉంటుంది. వృక్షం జన్మించేది ఒక్క బీజంతోనే, కానీ మరణించేటప్పుడు కొన్ని వేల బీజాలను తయారు చేస్తుంది. ఎందుకంటే ఒక బీజం కాకపోతే మరొక బీజం ద్వారానైనా తాను శాశ్వతంగా ఉండొచ్చు అనేటువంటి ఆకాంక్ష. బీజాలను వేరువేరు ప్రదేశాలకు పంపించే విధానం కూడా గమ్మత్తుగా ఉంటుంది. సైమర్ అనే చెట్టు దాని క్రింద ఏ మొక్కను పెరగనివ్వదు. దాని పూల నుండి బీజాలు రాలి దాని క్రింద పడితే అవి పెరగలేవని బీజాలకు వెంట్రుకల్లాంటి ఏర్పాటు చేస్తుంది. బీజం కింద పడేటప్పుడు ఏ చిన్న గాలి వీచినా చాలు, వెంట్రుకలు పారాచూట్ లాగా పనిచేసి సైమర్ చెట్టుకు దూరంగా తీసుకువెళ్తుంది. కొన్ని వృక్షాలు తమ బీజాల్ని పండ్ల రూపంలో పక్షులకు అందజేస్తాయి. పక్షులు విసర్జన క్రియ ద్వారా అవి ఎక్కడో పడతాయి. వృక్షాలను తేలికగా అంచనా వేయకండి. వేటి కుశలత వాటిదే, వేటి చలాకితనం వాటిదే. ఎన్నెన్నో మార్గాలను, పద్ధతులను వెతుక్కుంటాయి. చాలా జంతువులు ఒకే కాన్పులో 2, 3 కంటే ఎక్కువగానే సంతానాన్ని కంటాయి. వాటి జీవితకాలం తక్కువ కాబట్టి ఒక సంతానం కాకపోతే ఇంకొక దాని రూపంలోనైనా శాశ్వతంగా ఉండాలనే కోరిక. సీదాసాదాగా అనుకోవద్దు వృక్షాలు కానీ జంతువులు కానీ. సాదాసీదాగా ఉంటే మరి మోక్షమే. ఈ సంసారంలో, ఈ జగత్తులో యోగ్యత ఏంటంటే సాదాసీదా కాదు, వంకర టింకరగా ఉండడమే యోగ్యత. వృక్షమే తనను తాను కాపాడుకోవడానికి వేల మార్గాలను వెతుకుతుంటే మరి మనిషి ఎన్ని మార్గాలను వెతుకుతాడు? నేను మిగిలి ఉండాలి ఈ శరీరంలో, కాకపోతే ఇంకో శరీరంలోనైనా సరే. ఈ ఆకాంక్ష ఎప్పుడు పోతుందో అప్పుడే కేవలి అవుతాడు. జీవేష్ణ అంటే బ్రతికి ఉండాలి ఎలాగైనా సరే. ఈ జీవేష్ణ ఉన్నంతకాలం శరీరాలను తయారు చేసుకుంటూనే ఉంటాడు. జన్మ అంటే మరణం ఉంటుంది, మరణం అంటే జన్మ ఉంటుంది. ఎవరైతే మరణం నుండి ముక్తి కావాలనుకుంటారో వాళ్ళు ముందుగా జీవేష్ణ నుండి ముక్తులు కావాలి. ఎవరైతే దుఃఖం నుండి ముక్తులు కావాలనుకుంటారో వాళ్ళు ముందుగా సుఖ ఆసక్తి నుండి ముక్తులు కావాలి. ఇది అనివార్యం, ఇది తప్పనిసరి. మృత్యువు నుండి అందరూ ముక్తులు కావాలనుకుంటారు, కానీ జన్మ నుండి ముక్తులు కావాలని కోరుకోరు. ఇదే మన జటిలత్వం, కఠినత్వం. నీవు ఎప్పుడైతే సుఖాన్ని నుండి ముక్తిని కోరుకుంటావో అప్పుడే నీ జీవితంలో క్రాంతి, మార్పు, రూపాంతరం ఘటిస్తుంది. అప్పుడే నీవు ధార్మికుడవు అవుతావు, కేవలివి అవుతావు. కైవల్యావస్థను అధిరోహించిన వ్యక్తి యొక్క అభిలాషలు క్షయమైన, శూన్యమైన కారణంగా జనన మరణ చక్రం నుండి పూర్ణంగా విముక్తులవుతాడు. ఇప్పుడు 3వ సూత్రం. భూత్ కంచుకి తదా విముక్తో భూయః పతే సమః వరః. బుద్ధ పురుషులు చెప్పింది ఇలాంటి విముక్త పురుషుడు పరమశివుడే అవుతాడు. భూత్ కంచుకి అంటే ఒక కవర్, ఒక పరద. ఇది భలే ప్రీతికరమైన పదం. దీని అర్థం పంచభూతాలతో నిర్మించబడ్డ శరీరాన్ని ఓ వస్త్రంలాగా భావించేవాడు. శరీరం, మనస్సు కూడా పంచభూత నిర్మితాలే. స్థూల పంచభూతాలతో నిర్మించబడ్డది శరీరం, సూక్ష్మ పంచ తన్మాత్రలతో నిర్మించబడ్డది మనస్సు. ఈ 2 వస్త్రంలాగా అయ్యి ఈ వస్త్రం లోపల ఉన్న తనను తాను పొందాడో, తెలుసుకున్నాడో,
ఉల్లిపాయ పొరలను తీసేసినట్టు తీసేసి లోపలనున్న శూన్యత్వాన్ని శివత్వాన్ని పొందాడో అతడు స్వయం పరమాత్మ అవుతాడు. భారతదేశంలో మనం విశ్వసించం ఒక పరమాత్మ పైన కూర్చొని నడుపుతున్నాడని. ప్రతి జీవి పరమాత్మ కావడమే అంతిమ యాత్ర. ప్రతిదీ వికసించి పరమాత్మ అవుతుంది. ఇదే భారతీయుల నమ్మకం. పరమాత్మ అనేది ఒక స్థితి కాదు, ఇది అందరి భవిష్యత్తు. దీన్ని కొంచెం లోతుగా అవగాహన చేసుకుందాం. భారతదేశం బయట జన్మించిన 3 పెద్ద మత ధర్మాలు క్రైస్తవం, ఇస్లాం, యాహూదీ అంటే యూదులు, పాలస్తీనా వాసులు. మరియు భారతదేశంలో జన్మించిన 3 పెద్ద మతాలు హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం. ఈ రెంటి మధ్య పునాదిపరమైన తేడా ఉంది. పశ్చిమ దేశాల మతాలు పరమాత్మను గతంలో అంటే ఆదిలో అంటే మొదట్లో అంటే ప్రారంభంలో ఆది కారణంగా జగత్తును సృష్టించిన వాడిలా విశ్వసిస్తాయి. భారతదేశంలోని మతాలు పరమాత్మను భవిష్యత్తులో అంటే అంతిమ ఫలితంగా విశ్వసిస్తాయి. ఈ రెంటి విశ్వాసాల్లో చాలా తేడా ఉంది. పరమాత్మ గతం కాదు, భవిష్యత్తు. పరమాత్మ బీజం కాదు, వికసించిన పువ్వు. అందుకే మనం బుద్ధ పురుషులను వికసించిన సహస్ర కమలదళాలపై కూర్చోబెడతాం. ఒకవేళ పరమాత్మ ఆదిలో అంటే వెనకాల గతంలో ఉంటే ప్రపంచాన్ని సృష్టించింది అతడే ఒక్కడే అని అంటే అప్పుడు ప్రపంచగతి వేరేగా ఉంటుంది. అప్పుడు ఈ ప్రపంచంలో మోక్షం అనేది సంభవించదు. ఈ ప్రపంచాన్ని ఎవరో ఒక్కరు సృష్టిస్తే అప్పుడు నీకు స్వతంత్రం ఎక్కడుంది? పుట్టించినవాడు గిట్టించను గలడు. అప్పుడు మనమంతా వేరే వాని చేతిలోని కీలు బొమ్మలం, గాలి పటాలం, ఆడేవాళ్ళం. అప్పుడు నీ ఆత్మ స్వతంత్రతకు ఏమీ అర్థం ఉండదు. అందుకే భారతీయులు పరమాత్మను సృష్టికర్తలాగా చూడరు, అంతిమ ఫలితంగా చూస్తాం, అంతిమ వికాసంగా చూస్తాం. పరమాత్మ వికాసం యొక్క ప్రథమ చరణం కాదు, అది అంతిమ చరణం, అది శిఖరం, అది ఆఖరి శిఖరం, అన్ని చేతనాలు చేరుకునే స్థలం. అందరూ యాత్ర చేసేది చేరుకోవాల్సిన గమ్యము అదే. నీవు రోజు అవుతున్న పరమాత్మవు. పరమాత్మ అనేది ఒక సంఘటన కాదు, సంభవిస్తూ ఉంది. పరమాత్మ అనేది ఒక ప్రవాహం, ప్రతిక్షణం అవుతూ ఉంది. నీవు పరమాత్మ గర్భానివి, ప్రతిక్షణం పరమాత్మ అవుతున్నావు. ఇదే ఆఖరి సూత్రం. దీంతో శివసూత్రాలు సమాప్తమవుతాయి. నీవిప్పుడు ఈ క్షణంలో ఎలా ఉన్నావో అది నీ ప్రథమ చరణం. నీవు అంతంలో ఏమవుతావో అది అంతిమ చరణం. బీజంలాగా అటు ఇటు తిరుగు, వృక్షంలో నీ సమగ్రంలో వికసించడం. ఇదే నీ పూర్ణత్వం, ఫుల్ఫిల్మెంట్. వృక్షం యొక్క పూలు వికసించి సుగంధాన్ని వెదజల్లినప్పుడు వృక్షం ఎందుకు పుట్టిందో అది సంభవించినట్టు, సార్థకం అయినట్లు, పరమాత్మ అయినట్లు. నీలోని సార్థకతను సంభాళించుకుంటూ గర్భిణీ స్త్రీ సంభాళించుకుంటూ నడిచినట్లు నడు. ఎందుకంటే మొత్తం అస్తిత్వం జీవన మూల్యాన్నంతా నీ మీద పెట్టింది. నీవు పరమాత్మవు, వికసించు, మరవద్దు. నీవే పరమాత్మవు, సమగ్రంగా వికసించు. ఓం శ్రీ శివార్పణమస్తు. ఓం భగవాన్ శివునికి సమర్పణం. ఈ శివసూత్రాల్ని సరిగ్గా అవగాహన చేసుకొని సాధన చేయడమే నీకంటే ముందున్న శివుళ్లకు నీవిచ్చే నివాళి. ఈ శివసూత్రాల్ని సరిగ్గా అవగాహన చేసుకొని సాధన చేయడమే నీకంటే ముందున్న శివుళ్లకు నీవిచ్చే నివాళి. ఈ శివసూత్రాల్ని సరిగ్గా అవగాహన చేసుకొని సాధన చేయడమే నీకంటే ముందున్న శివుళ్లకు నీవిచ్చే నివాళి. శివార్పణమస్తు. ఫ్రెండ్స్, నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఓషో గారికి, శివుడికి మరియు ధ్యాన బీజం నాలో ఉందని తెలిపిన సారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి కృతజ్ఞతలు. ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరియు నాకు ఎంతో సహకరించిన నా స్నేహితురాలు రూపలత గారికి, ఎంతో శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.